మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. చదివినటువంటి వాక్య భాగం మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి మాట. ప్రభు సిలువలో పలికినటువంటి రెండవ మాట. పలు సందర్భాలలో దీనిని గురించి మనం వాక్యం వినే ఉంటాం. అయితే నేటి దినాన ప్రభు ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తుండగా దానిని మనం ఆయన ఆత్మశక్తి చేత గ్రహించుదుముగాక. 39వ వచనం నుండి మనం చూస్తే, ఆయన సిలువైబడ్డారు, ఆయనతో పాటు కుడి ప్రక్కన ఒకడు, ఎడమ ప్రక్కన ఒకడు, ఇద్దరు దొంగలు సిలువైబడ్డారు. వీరిలో ఒకడంటాడు, నీవు దేవుని కుమారుడువు, క్రీస్తువు, అభిషక్తుడువు, రక్షకుడివి అని అంటున్నావు కదా, నిన్ను నువ్వు ముందు రక్షించుకొని ఆ తర్వాత నన్ను రక్షించు. మనిద్దరం కలిసి పాపంలో రొచ్చులో కలిసి ముందుకు సాగొచ్చు. వీళ్ళందరినీ మనం కలిసి వారిని సమాధిలోకి పంపిస్తాం, వారందరిని దోచుకుందాం అని దుర్మార్గమైన ఆలోచనతో, పాప పశ్చాత్తాపం ఏమాత్రము లేక, తాను పాపి అని ఏమాత్రం గుర్తించలేక, పాపముతోనే, కక్షతోనే, ఈర్ష్యతోనే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు అతడి హృదయ అంతరంగమును ఎరిగి మౌనంగా ఉన్నాడు. నిజమే, వీడిని ఇప్పుడు రక్షిస్తే వీడు మరలా అదే పాపం చేస్తాడు తప్ప వీడి బ్రతుకు మారదు అని మౌనంగా ఉన్నాడు ప్రభు. అయితే రెండవ వాడంటాడు, నీవు చేస్తున్నది తప్పు, నువ్వు మాట్లాడుతున్నది తప్పు. మనమైతే నిజంగా పాపము చేసి ఈ సిలువ శిక్షకు పాత్రులముగా ఎంచబడ్డాము, అనుభవిస్తున్నాము, మనకిది తగును అని అంటూ మరొక శ్రేష్టమైన మాట అన్నాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఏ పాపము లేదు, కానీ ఆయన అనుభవిస్తున్నాడు. చూసావా, అది నిజమైనటువంటి నిర్దోషమైనటువంటి బలి, పవిత్రమైనటువంటి బలి. ఆయన తన జనుల కొరకు రక్షణార్థమై రక్తము చిందించి పాప క్షమాపణ కలుగు చేయడానికి సిలువ యాగమును, సిలువ శ్రమలను అనుభవించి మరణానికి అప్పగించుకున్నాడు. ఆయనది నిజమైనటువంటి పరిశుద్ధమైనటువంటి సాక్ష్యం, ఆయనలో ఏ లోపము లేదు. కనుక నీవు మాట్లాడుతున్నది తప్పు అని మొదట మాట్లాడినటువంటి దొంగని రెండవ దొంగ గద్దించాడు. అది మాట్లాడిన తర్వాత ప్రభు వెంక చూసి అంటాడు, యేసు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని ఆయన్ని ఎంతో వినయంగా వేడుకుంటున్నాడు. ఆ వేడుకోవడం అనేది పెదవులలో నుండి రాలేదు, కానీ తన హృదయములో నుండి వచ్చింది. ఆయనకు నిజంగా ఒక రాజ్యం ఉన్నది. ఆయన రాజ్యము శాశ్వతమైనటువంటి రాజ్యం. ఇక్కడ ఉన్నటువంటి భూలోక రాజ్యాలన్నిటికంటే అది గొప్పది. ఈ లోక రాజ్యాలేవి కూడా ఆయన ఎదుట నిలబడలేవు అన్న సంగతిని తాను కొద్ది క్షణాలలోనే, కొద్ది నిమిషాలలోనే గుర్తించి పశ్చాత్తాపడి పాపం విషయమై క్షమాపణ పొందుకొని హృదయాంతరంగపు ఎదలోతుల్లో నుండి ప్రభువును వేడుకుంటున్నాడు. ప్రభువా, నన్ను కూడా నీ రాజ్యంలోకి తీసుకుని వెళ్ళవా, నన్ను ఈ పాప లోకంలో, నరకంలో నన్ను విడిచిపెట్టకు ప్రభువా, నేను పాపము చేసి ఉన్నాను, నన్ను క్షమించు అని అడిగాడు. ఆ మాట విన్న వెంటనే ప్రభు ఇతనితో సమాధానమిస్తున్నాడు. అతని వైపు చూసి దయగా, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావు, ఇది నిశ్చయము, దీనిలో ఏ మాత్రం అనుమానం లేదు అని రూఢిగా చెప్పారు. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులరా, ఈ వాక్యంలో మనం గుర్తించవలసినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి పాఠ్యం ఏదనగా, ఇద్దరు దొంగలు ప్రభువును చూస్తున్నారు, ఇద్దరికి కళ్ళున్నాయి, ఇద్దరికి ఒకలాగే ప్రభు కనిపిస్తున్నాడు. రక్తసిక్తమై రక్తధారలు కారుతూ సిలువలో నలిగిపోయినటువంటి ప్రభు దర్శనం ఇద్దరికి ఒకలాగానే ఏకరీతిగా కనబడుతూ ఉన్నది. కానీ ఒకడు మాత్రం ఆయనను తృణీకరించాడు, ఒకడు మాత్రం ఇది నిజమైనటువంటి రక్షణ తరుణం అని గుర్తించాడు, ఆయన పాదాల చెంతకు చేరాడు. నేడు మనం కూడా చూస్తూ ఉంటే సంఘంలో వాక్యం అందరికీ ఏకరీతిగానే వివరించబడుతుంది. మనందరి చేతులకు ఒకటే పరిశుద్ధ గ్రంథం అనుగ్రహించబడి ఉన్నది. మనందరం ప్రార్థన చేసేది యేసునామములోనే, మనందరం కలిసి ఏకంగా కూడేది మందిరంలోనే, మనందరము క్రైస్తవులమే, మనందరము విశ్వాసులమే. కానీ హృదయాంతరంగపు లోతుల్లో నుండి ఎవరైతే ప్రభు యొక్క సిలువ దర్శనమును చూస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడతారు. ఒకవేళ ఆయనను చూస్తూ కూడా ఇంకా అదే పాపంలో, పాప రోత జీవితంలోనే, పాత కాలంలోనే అదే చీకటి క్రియలను చేయడానికి మనస్సును సిద్ధపరచుకునే ఎడల వారు సిలువలో ఉన్నటువంటి క్రీస్తును
పక్కనే ఉన్నట్లు చూసినా వారి హృదయంలో పాపము తిష్ట వేసుకుని ఉన్నది కనుక వారు నరకానికి మాత్రమే పాత్రులు. వారు దేవుని రాజ్యానికి అనర్హులు. దేవునికి ఒక రాజ్యం ఉన్నది, అది శాశ్వత రాజ్యము, అది వన్నె తిరగని రాజ్యము, తరతరాలు యుగ యుగములు ఉండేటువంటి రాజ్యము. ఆయన స్థిరమైనటువంటి రాజుగా శాశ్వత కాలం మనలను పరిపాలిస్తాడు అన్నటువంటి ఆత్మీయ జ్ఞానము లేని వారుగా మిగిలి, గుర్తించలేని వారుగా, ఆత్మీయ అందులుగా అనేకులు మనకు కనపడుతూ ఉంటారు, తటస్థిస్తూ ఉంటారు. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనకు అనుగ్రహించబడుతున్నటువంటి ఉపదేశం మనకే అని ఆయన యొక్క దర్శనంను మనము చూడాలి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు, నా ఎదుట ఆయన ఉన్నాడు అన్న ఆత్మీయ స్పృహ కలిగిన వారమై ఉండాలి. మనం దేవుని యొద్దకు వచ్చాం, ఇక మీదట పాపపు పాత జీవితాన్ని కలిగి ఉండకూడదు. పాప క్షమాపణ పొందుకొని మనస్సును మార్చుకొని మారు మనసు పొందుకొని దేవుని కొరకు జీవించాలి అని సమర్పణ కలిగిన వారమై ఉండాలి. ప్రభు కూడా అంటారు, ఇదే లూకా సువార్త 17వ అధ్యాయము 34-35 వచనంలో, ఆ రాత్రి ఇద్దరొక్క మంచము మీద ఉందురు, వారిలో ఒకరు కొనుకోబడును, మరి ఒకరు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు ఒక్క తిరగలి విసురుచుందురు, ఒకతే కొనుకోబడును, ఒకతే విడిచిపెట్టబడును. ఇక్కడ మనం గమనించినట్లయితే తిరగలి ఇద్దరు విసురుతున్నారు, కానీ ఒకరే ఎత్తబడ్డారు. ఇద్దరు ఒకలాగే నిద్రిస్తూ ఉన్నారు, కానీ ఒక్కరు మాత్రమే పరలోకానికి ఎత్తబడ్డారు. ఆ తిరగలి విసురుతున్నటువంటి మరొక స్త్రీ, ఆ నిద్రిస్తున్నటువంటి మరొక వ్యక్తి విడవబడ్డారు. నరకానికి పాత్రులుగా వారు త్రోయబడ్డారు. కారణం ఏదనగా, అందరితో పాటు ఆరాధిస్తున్నట్లే, అందరితో పాటే కీర్తిస్తున్నట్లే, అందరితో పాటే మేము కూడా వాక్యం చెప్తాం అనుకున్నట్లే, అందరితో పాటు మేము కూడా పాటలు పాడతాం అనుకున్నట్లే, అందరితో పాటు మేము కూడా భక్తులమే పరిశుద్ధమైన ప్రదర్శించుకుంటూ ఉన్నట్లయితే అంతరంగమున భక్తి జీవితం, అంతరంగమున పరిశుద్ధత, అంతరంగమున ప్రతిష్టత, అంతరంగమున ఆయన రాజ్యమును గుర్చేటువంటి వాంఛ లేని వారు ఇక్కడే విడవబడతారు, నరకానికి త్రోయబడతారు. అయితే ఈ లోకములో బాహ్యంగా కనిపిస్తూ అంతరంగమును కూడా అదే పరిశుద్ధతను కలిగి జీవించేవారు మాత్రమే హృదయములో ఉన్నటువంటి పరిశుద్ధమైనటువంటి వాంఛను బట్టి, పరొక రాజ్యం మీద వారికి కలిగినటువంటి ధ్యాసను బట్టి, దేవుని కొరకు సమర్పణ కలిగి జీవించేటువంటి జీవితమును బట్టే ఆయన రాజ్యానికి వారసులుగా మార్చబడతాము అన్న సంగతి వాస్తవం. ఇక్కడ సిలువలో రెండవ దొంగ తన నేరాన్ని, తన పాపాన్ని, తన దోషాన్ని గుర్తించాడు. మనము కూడా గుర్తించాలి. మనల్ని మనము గుర్తించినప్పుడే ప్రభు యొక్క పరిశుద్ధతను మనం చూడగలుగుతాం. సిలువలో పాపం చేసింది అదే, తన పాపాన్ని మొదట గుర్తించాడు కనుకనే ప్రభు యొక్క దయను, కృపను, రక్షణను గుర్తించగలిగాడు. మనలో మన పాపాన్ని గుర్తించిన ఎడల ప్రభు యొక్క రక్షణను, ఆయన దయను, కృపను, ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదాలను మనం గుర్తించలేము. ఆయన రాజ్యాన్ని ఎరుగని వారంగా, ఆత్మీయ అందులుగా మిగలవలసిన వారమే. అయితే హృదయంలో నుండి ఆయనను అనుసరించిన ఎడల, హృదయపూర్వకంగా ఆయనను ఆరాధించిన ఎడల, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో, పూర్ణ ఆత్మతో ఆయనను ఆరాధిస్తూ ఆయన సత్య మార్గంలో కుడి ఎడమలకు తొట్టిల్లిపోక నడుస్తూ ఉన్న ఎడల ఆయన నిశ్చయంగా అదే మార్గంలో పరలోకానికి తీసుకుని వెళ్తారు. ఒకవేళ ఆ మార్గాన్ని తప్పి ఆయనను కేవలం ఒక విడిపించగలిగేటువంటి నాదుడని, రక్షించగలడు అని, దీవిస్తాడు అని ఆయనకు మొక్కుబడి చేసుకొని ఆయన ద్వారా కేవలం మేలులను మాత్రమే పొందుకుందాం, ఆయన ద్వారా కేవలం ఆశీర్వాదాలను మాత్రమే పొందుకుందాం అని అనుకుంటే వారు పరలోక రాజ్యానికి వారసులు కారు అన్న సంగతి ఈ లేఖనం ద్వారా మనకు అర్థమవుతుంది. మొదటి దొంగ అదే అనుకున్నాడు. ఆయన రక్షకుడు కదా, ఆయన అభిషిక్తుడు కదా, ఆయన లోక కళ్యాణం కొరకు పుట్టినటువంటి శకపురుషుడు కదా అని, ఆయన ద్వారా మేలులు పొందుకోవడానికి ఈయన ఖచ్చితంగా నన్ను విడిపించగలడు, ఈయనకు ఆ శక్తి ఉంది, ఈయన ఆ మహత్ కార్యాన్ని చేయగలడు అని ఆ భూ సంబంధమైనటువంటి వాటి మీద దృష్టి ఉంచి ప్రభువును అడుగుతున్నాడు. కానీ అతని హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని బట్టి అతడు పరదేశకు వెళ్ళలేని వాడుగా, దానికి అర్హత లేనివాడుగా మిగిలిపోయాడు. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము దేవుని ద్వారా ఆశీర్వాదాలు మాత్రమే పొందుకునేటువంటి దృష్టితో, సాతాను చూపించేటువంటి నకిలీ కృపతో ముందుకు సాగుతూ, అబద్ధపు భక్తి చేస్తూ, వేషధారణతో కూడినటువంటి పరిశుద్ధతను కలిగి ఒక్కవాని తైలంలో చచ్చిన ఈగ ఉన్నట్లుగా పాపము లోపలే ఉన్నట్లయితే ఆయన వారి వైపు చూడను కూడా చూడడు. ఆయన రాజ్యానికి వారు అర్హులు కానే కాదు. కనుక మనము చేసినటువంటి పాపాలను బట్టి, తప్పులను బట్టి, అవిధేయతను బట్టి, మోసాలను బట్టి మనం పశ్చాత్తపడి మన చూపులు, తలంపులు, ఆలోచనలు, హృదయంలో ఉన్నటువంటి యోచనలు సమస్తమును గుర్తించి అది
పాపమని ఎంచి ఆయన వైపుకు తిరిగి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నీ దృష్టి నాపై ఉంచి నీ రాజ్యములకు నన్ను చేర్చుకో అని పశ్చాత్తాపడి దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖమును కలిగిన ఎడల ఆయన రక్షణార్థమైనటువంటి మారు మనసును, రక్షణను మనకు అనుగ్రహించిన నిత్య రాజ్యానికి వారసులుగా చేర్చుకుంటాడు. అట్టి విధముగా మనం ఆయన యొక్క శిలువ దర్శనమును చూస్తూ ఆయన రాజ్యానికి వారసులుగా మార్చబడదుముగాక. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా తండ్రి, నా ప్రభా ఈ వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా ప్రభా శిలువలో నిన్ను ఇద్దరు దొంగలు చూసినప్పటికీ ఒకడు మాత్రమే పరదేశుకు అడుగు పెట్టగలిగాడు, పరలోక రాజ్యానికి యోగ్యుడిగా ఎంచబడ్డాడు. నా తండ్రి, అట్టి ఆత్మీయ దృష్టి, ఆత్మ సంబంధమైనటువంటి స్పృహ, గ్రహింపు కలిగిన వారుగా ఈ వాక్యం ప్రతి వారు ఉండినట్టుగా, రక్షణ లేని వారు రక్షణ పొందుకునే పాపాలను గురించి పశ్చాత్తాపడి దుఃఖించి నీ వైపు తిరుగునట్లుగా సహాయం అనుగ్రహించి, ఇంకనూ నీ మీద ఆశ పెట్టుకున్న వారి ప్రతి ఆశను తీర్చి నీ రాజ్యానికి వారసులుగా చేసుకోమని, ఇంకను వారి ప్రతి అవసరం అక్కర్ని మహిమలు తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.